ఎన్నికల సమయంలో డిఎస్సి పేరుతో మరోసారి నిరుద్యోగులను మోసం చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నాడని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు విమర్శించారు. గతంలో చంద్రబాబు హయాంలో 18,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలనలో నిరుద్యోగం పెరిగిందన్నారు. 117 జీవోతో విద్యా వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టులు అయితే 23,000 పైగా ఖాళీగా ఉన్నాయి. నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2,30,000 ఉద్యోగాలు మరియు టీచర్ పోస్టులు 23,000 ఉద్యోగాలు కూడా నేను భర్తీ చేస్తాను. పేద పిల్లలు ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. ఈ పేద పిల్లలకి మంచి విద్యను అందించాలంటే ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. మన ప్రభుత్వం రాగానే ఈ ఖాళీగా ఉన్న 23,000 ఉద్యోగాలు కూడా మేము భర్తీ చేస్తాము. ప్రతి పిల్లవాడికి కూడా నేను చెప్తున్నాను, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాటిచ్చి నిలుపుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పారు. అంటే మీరు చెప్పిన 23,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రాష్ట్రంలో 1,88,000 టీచర్ పోస్టులు మంజూరు అయ్యి ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్నవి 1,69,000. ఇక ఖాళీగా ఉన్నవి 18,520. సో బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన సమాధానం ప్రకారం, ఇది నేను సొంతంగా చెప్పేది కాదు, శాసన మండలిలో మా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఇది. నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 10 నెలలు అవుతుంది. ఎక్కడ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెచ్చారు? అది మోసపూరిత వాగ్దానం కాదా అని అడుగుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి కనీసం మన రాష్ట్రం నుంచి విశాఖపట్నంలో భూమి కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. మరి అది మోసపూరిత వాగ్దానం కాదా? 2024 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం, దశల వారీగా నిషేధించి 5 స్టార్ హోటల్కి మాత్రమే మద్యాన్ని మేము పరిమితం చేస్తాం, అలాంటప్పుడు మాత్రమే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. మరి ఇది మోసపూరిత వాగ్దానం కాదా అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు రుషికొండని పర్యావరణాన్ని పాడు చేయడం తప్పని చెప్తే వారు ఇచ్చిన తీర్పును కూడా మీరు పక్కన పెట్టి రుషికొండకి బోడిగుండు చేశారు. మరి అది మోసపూరితం కాదా అని చెప్తున్నారు. అందుకే భీమిలి సభ ఒక విధంగా చారిత్రాత్మక తప్పిదం. ఎందుకంటే విశాఖపట్నానికి అన్ని విధాల అన్యాయం చేసి విశాఖపట్నంలో భూములు కూడా కబ్జా చేసి